జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా ఆధారాలను చేతిలో పెట్టుకొని చాలా కాన్ఫిడెంట్‌గానే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అసంబద్ధమైన విషయాలు లేకుంటే ఎప్పుడు కూడా అనవసరమైన ఆరోపణలకు దిగినట్లు కనిపించదు. ప్రతిదీ డాక్యుమెంట్ పట్టుకుంటారు. విజువల్ చూపెడుతూ ఉంటారు. చూడండి, చూడండి అని. డాక్యుమెంటల్ ప్రూఫ్స్ చూపెడుతూ ఉంటారు. జీవోలు ఇంకొకటో. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినా. అని ఈరోజు మీడియా సమావేశంలో అయితే మరింత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుకుంటూనే పగలబడి నవ్వుతూ ఉన్నారు కొన్ని చోట్ల. అంటే ఇక మనం ఏం చేస్తాం? విమర్శ గనక విమర్శ స్టేజ్ కూడా దాటిపోయిందనుకోండి. విమర్శ స్టేజ్ కూడా దాటిపోయి విచ్చలవిడితనం పెరిగిపోయిందనుకోండి. ఏం చేస్తాం? అరే ఏందిరా బాబు ఇదంతా అని చెప్పి పగలబడి నవ్వుతామని చూశారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. అందులో ప్రధానంగా అక్కడ కొన్ని బిల్డింగులకు సంబంధించి ఒక ఎస్ఎఫ్టీకి 20,400 రూపాయలకు పైగా ఖర్చు పెడుతూ ఉన్నారు అని, ఇంకా ఇందులో ఇంటీరియర్ ఖర్చులు లేవని, మళ్ళీ ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ అని చెప్పి రేట్లు పెరిగాయని చెప్పి పొంగ ఏదైనా కలుపుతారని, సో ఆ లెక్కన 30,000-40 వేలకి ఎస్ఎఫ్టీ చేరుకున్న ఆశ్చర్యం లేదని చెబుతూ ఒక ఎస్ఎఫ్టీ అంత ధరన అని ఆయన పగలబడి నవ్వుతూ ఉన్నారు. జర్నలిస్టులు కానీ కొందరు ముక్కున ఏలేసుకుంటూ ఉన్నారని చెప్పి జగన్ గారు పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఇది ఇంత అవినీతి చేస్తారా? ఇంతగా ఒక ఎస్ఎఫ్టీకి 30,000-40 వేలు ఏంది అని. అండ్ కేంద్ర ప్రభుత్వమే ఒక కిలోమీటర్ కోసం నేషనల్ హైవేలకు 69 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవే కలిపే ఆ దారి కోసం 1 కిలోమీటర్కి చంద్రబాబు గారి ప్రభుత్వం 189 కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి విరగబడి నవ్వుతూ ఉన్నారు. అది ఎక్స్ట్రీమ్. ఇంకా నిజం చెప్పాలి అంటే విమర్శ స్థాయిగానే దాటేసి వెళ్ళిపోయారు. ఎక్కడైనా ఒక ప్రతిపక్షమో పౌర సమాజం నుంచో ప్రభుత్వం వైపు కనుక ప్రశ్నలు వస్తే కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఎప్పుడైనా. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏముంది? వాళ్ళు ఏకంగా ఒక జమీందారీ వ్యవస్థ నడుపుతూ ఉన్నట్లే ఉంది. ఎక్కడ సమాధానం చెప్పరు, ఏది క్లారిటీ ఇవ్వరు, ఏ విషయం మీద ఎదురుదాడు ఒకటి చేస్తారు. వీళ్ళు సైకోలు, వీళ్ళు శాడిస్టులు, వాళ్ళ పేటీఎంగాలు, వీళ్ళు దొంగలు, వాళ్ళు లంగలు, అన్నీ ఇట్లాంటివే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విషయాలు బయట పెట్టారు. ఎస్ఎఫ్టీకి ఎట్లా ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది, అక్కడ 1 కిలోమీటర్కి ఎంత పెడుతున్నారని. ఇప్పుడు అటువైపు ముఖ్యమంత్రి గారు మరొకరు మీడియా సమావేశం పెట్టి నీట్గా జనానికి ఏమైనా వివరిస్తారా? వివరించరు. జగన్ తిడతారు. ఏం తిడతారో ఇంకా మీరు చూడండి, వరుస పెట్టి సంబంధం లేకుండా తిడతారు. ఆయన మాట్లాడింది ఏంది, వీళ్ళు తిట్టేది ఏంది. వీళ్ళ ప్రవర్తన ఇట్లా ఉంది అని చెప్పి జగన్ గారు కూడా మనం ఇవన్నీ చెబుతాం, ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు వస్తారు, నోటికి ఏదైతే నన్ను తిడతారు, వైసీపీని తిడతారని కూడా నవ్వుతూ ఉన్నారు. ఇంత అవినీతి, ఇంత విచ్చలవిడితనం, ఇంత ఎక్స్ట్రీమ్ ఎట్లా వెళ్తూ ఉన్నారు అని చెప్పి సేమ్ మనలాగే ఏందిరా బాబు అని చెప్పి నవ్వుతాం కదా, సేమ్ అట్లే నవ్వుతూ ఉన్నారు జగన్ గారు కూడా. చాలా చాలా పగలబడి విరగబడి మరీ నవ్వుతూ ఉన్నారు.